ఏం చేస్తాను? నీళ్ళు లాగొస్తున్నా సామాన్లు కదా కదా ఇంకోటికి పోయి కూరగాయలు తెచ్చుకున్నాం. ఈరోజు మా ఇంట్లో బిర్యానీ, కూరగాయ, టమాటకాయలు. ఈరోజు అయితే ఈస్టర్ కదా, పొద్దున్న అయితే చర్చికి అయితే వెళ్ళి 4 గంటలకైతే పోయి 6 గంటలకైతే వచ్చేసిన. వచ్చి టీ పెట్టుకొని తాగి ఇంకా మార్కెట్కి వెళ్ళి మటన్ చికెన్ 2 తీసుకొని ఇంట్లోకి కొన్ని కూరగాయలు అయితే తీసుకొని పైకి వచ్చాక కొంచెం మంట వచ్చేసింది అనమాట. అంతే ఇప్పుడు నీళ్ళు తీసుకొని తాగి కొన్ని సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి, అవి మటన్ అడిగేసింది. తొందరగా చేసుకొని మళ్ళీ 10 గంటలకు అయితే పోవాలి చర్చికి. ఈరోజు చర్చిలోనే ఇంక ఈస్టర్ కాబట్టి చర్చిలోనే బిర్యానీ ఎన్ని వేస్తారు, కానీ గట్ట సాయంత్రానికి ఉంటుంది. ఇంకా పిల్లలు కూరకు అడుగుతుంటారు కదా అని చెప్పేసి కూరకి ఇంట్లో వచ్చి సింపుల్గా అయితే బిర్యానీ అయితే చేయాలనుకొని అన్నీ చేసుకొచ్చుకున్నాం. తొందరగా పని అయితే చూసుకోవాలి. చూడండి, ఇంకా పిల్లలు అయితే లేలే, నిద్ర ఆడవాళ్ళు నిద్ర పడతారు. హాయ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్. ఇలా ఈస్టర్ హ్యాపీ ఈస్టర్. ఇవాళ అయితే ఇంకా మన ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తుంది రిక్క. పిల్లలు అయితే ఇప్పుడు వేసింది అనమాట. లేనురా అయితే చికెన్ మటన్ తీసుకున్నాం వచ్చిన అనమాట. ఎందుకంటే చికెన్ ఇదేనా తీసుకున్నాం. ఏ టీ కత్తి అవి గిన్నెలు ఎట్టి కజ్జు ఇదేమో మటన్, ఇదేమో చికెన్, ఇది కూడా ఉంది ఒకటి. ఇది మటన్ అనమాట. అంగడికి పోతే బిల్లు అన్ని నిమ్మకాయలు కూడా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? బిర్యానీ. సో ఇప్పుడు వచ్చేసి బిర్యానీ చేస్తుందంట. మసాలా బిర్యానీ సాయంత్రానికి అయినా ఉంటుంది లేరా, మనం తింటే జేజీ అవ్వదు కావద్దా, పప్పకు కావద్దా? యాంది రెడీ అవ్వలేదు ఇంకా. పప్పత్తండా అని అడుగుతుండు. నేను మొన్న బయట కూర్చోన్నా. ఉల్లిగడ్డకు వస్తున్నావా యాంద్రా? ఏం చేస్తాను రా ఇలా అర్రే అర్రే. నేను రెడీ అవుతాను పా అంటారు. మొత్తం ఉడుగుతుంది. టైం ఇప్పటికే 9 అయిపోయింది. ఇవి అయ్యేది ఎప్పుడు, నేను మళ్ళీ రెడీ అయ్యేది ఎప్పుడు? అవులాగా ఆడంతా తాలింపు అవ్వాలండి, మళ్ళీ అది తాలింపు వేయాలి. బువ్వ అయ్యిందంటే మళ్ళీ బువ్వ తను తెల్ల బువ్వ ఒక రాము ఉండాలి. 10 గంటలకి అంత అవుతుందా లేదా చూడాలి. అందుకే ఎసురు కాకబెడితే తిన్నాను ఉచిత బువ్వ బిర్యానీ. ఇదే అండి కూర.
అమ్మా హాయ్ అండి. ఈరోజు ఏం రోజమ్మా? ఈరోజు ఆదివారం కదా, సండే అండి ఈస్టర్. హ్యాపీ ఈస్టర్. మా నువ్వు చెప్పు. చెప్తున్నాను ఇది ఇందాక నేను అందరికీ హ్యాపీ ఈస్టర్. మా ఫ్యామిలీ తరపున మీకు అందరికైతే మన వాళ్ళందరికీ హ్యాపీ ఈస్టర్. ఇంకా అందరూ మంచిగా జరుపుకోండి. ఎవరింట్లో ఏం ఫుడ్డో కామెంట్ చేయండి. ఇప్పుడైతే బిర్యానీ కూడా రెడీ అవుతుంది అనమాట. ఎసురు అయితే పోసిన తెలుస్తుంది. ఒక సైడ్ అయితే మటన్కి తాలింపు అయితే పెడుతున్నా. ఇంకా సోను ససి అయితే రెడీ అయింది అనమాట. సన్నీ అయితే స్నానం లేనిపోయిండు. టైం అయితేనే ఉంది కానీ ఇంకా తొందరగా రెడీ అయింది. మళ్ళీ ఇంకా చర్చికి అయితే వెళ్ళాలి. వీడియో అయితే చూస్తూ ఉండండి. ప్లీజ్ మా వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు అయితే చేయాలని ఉంటుంది అనమాట మాకైతే. ఇంకా మీరు లైక్ చేయని అంటుండ్రు, మా వీడియోలు ఎలా ఉంటాయి నేను కామెంట్లు పెట్టినట్టు కొంతమంది వరకు అయితే 1-2 కామెంట్లు అయితే వస్తాయి అనమాట. ప్లీజ్ మా వీడియోకి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళైతే ఇంకా మంచిగా మీకు ఏదన్నా వీడియోలు కావాలనుకుంటే చెప్పిన కామెంట్లో చెప్పినా కూడా మేమైతే ఆ వీడియోలు చేయాలని ప్రయత్నిస్తున్నాం అనమాట. చూస్తూ ఉండండి వీడియో అయితే. నువ్వు లేవా? నువ్వు లేవా? టైం అంతా మరే నువ్వు రెడీ అవద్దా? పోయిందిలే. తీలేలే. హాయ్ సబ్ చాసే. గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం పండగ? ఈస్టర్ అను. ఈస్టర్. హ్యాపీ ఈస్టర్. చెప్పి పారా. సరే మరి బా బిర్యానీ ఉడుకుతుంది. బియ్యం కూడా వేసిన టైం అయిందని చెప్పి ఇంకా మేము ఒక సైడ్ అయితే బిర్యానీకి అయితే ఉడికేస్తుంది అనమాట. బియ్యం వేసిన ఒక సైడ్ తెల్ల పువ్వ, ఒక సైడ్ అయితే ఇంకా మటన్కి తాలింపు అయితే పెట్టిన. నా బాధ అంతా వచ్చి ఇంకా చర్చికి పోవాలి కాబట్టి ఇంకా తొందరగా అయితే ఇంకా నా బాధ వచ్చి ఇంకా చర్చికి అయితే పోవాలి, టైం అవుతుందని చెప్పి తొందరగా అయితే 3 స్టవ్ల మీద అయితే అన్నీ పెట్టేసి తొందరగా అయితే చేస్తున్నా. 10 గంటలకు అంతా రెడీ అవుతుంది. నేను ఇంకా టైం కూడా చూసుకోలేదు. ఏందాక 9 గంటలకి కిచెన్లోకి అయితే వచ్చిన. ఇంకా అన్నం అన్నీ రెడీ అయినాక ఇంకా బయటికి పోయి చూస్తా. టైం 10 అయిందంటే మటుము ఇంకా నేను రెడీ అయ్యేసి ఇంకా చర్చికి అయితే వెళ్తాము. బిర్యానీ అయితే తొందరగా రెడీ అవుతాను అన్నమాట. 3 లెగ్ పీసులు అయ్యి ఎవరికి వస్తే ఏమో. మధ్యాహ్నం అయితే మేము అడిగినాం. పిల్లలు అంటే ఈ పిల్లోడు కూడా తింటాడు. 3 లెగ్ పీసులు అన్ని తీసుకొచ్చిన. ఆయనకి ఆ పెద్ద ఆయనకి ఇంకొక ఆయనకి. శశికి వద్దులే, శశికి జ్వరం. అవును సార్. శశికి 2 రోజుల నుంచి జ్వరం తాగుతుందని చెప్పి ఇంకా చికెన్ ఏం పెట్టలేదు. చర్చిలో వచ్చి మటన్ చికెన్ 2 చేస్తుంది కాబట్టి మటన్ బిర్యానీ అయితే పెట్టిస్తా శశి వరకు అయితే. మేమేమో ఇంకా మాకు ఏదైతే ఏది ఇష్టమో మేము అదే వేయించుకొని తింటామన్నమాట. అంతే. సోను రెడీ అయిపోయిండు. ఇంకా నేను రెడీ అంటే వేరే చీర కట్టుకుంటా. ఇంకా బుజ్జి కూడా రెడీ అయిపోయాడు అనమాట. సన్నీ స్నానం చేస్తా ఉండు, ఇంకా చేస్తూనే ఉండు. ఇంకా సీ కూడా రెడీ అయిపోయిండు. ఇక తొందరగా అయితే బయలుదేరేస్తాం. వచ్చాక 1 అవుతుందో 1:30 అవుతుందో 2 అవుతుందో ఆ లోపల అయితే వచ్చేస్తాము. వచ్చినాక మళ్ళీ బ్లాగ్ అయితే చేస్తాము. బూదీనే వచ్చేసాడు అయిపోయినా. ఓకేనండి, ఇప్పటికైతే ఇంకా అన్నము కూర బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. టైం అయితే చూపిస్తాను, చూసేయండి ఒకసారి. అయితే నేను కరెక్ట్గా 9 గంటలకైతే స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఎంత అయిందో ఏంటో అయితే చూద్దాము. ఒకసారి అయితే అన్నం అంతా రెడీ అయింది చూసేయండి. అన్నం అయితే ఉంచిన ఇప్పుడే. ఇక్కడ వచ్చి బిర్యానీ రెడీ అయిపోయింది.
ఇక్కడేమో మటన్ కూడా రెడీ అయిందనమాట, బాగా ఉడికేసింది. నేనైతే ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా. గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా బిర్యానీకి కూడా అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. ఓకేనండి, ఇప్పుడైతే ఇంకా అన్నీ రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందనమాట. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. నేను అన్నీ చెక్ వేసుకుంటూ వచ్చిన. ఇంకా మటన్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకా వచ్చినాకైతే ఇంకా గ్యాస్ అయితే తుడిసేసి శుభ్రంగా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. అవి ఇప్పుడైతే గడగను, టైం అవుతుందన్నమాట. ఒకసారి టైం చూపిస్తాను, చూసేయండి. ససి రెడీ కూర్చొని ఉండు. టైం అయితే 9:50 అయిందనమాట. ఒక 50 నిమిషాలకంతా నేను అన్నము 3 అయితే అన్నము, కూర, బిర్యానీ అన్నీ రెడీ అయింది. ఓకేనండి, ఇప్పుడైతే టైం 10:25 అయిపోయింది. మేమైతే మనకు తొందరగా రెడీ అయిందన్నమాట. రెడీ అయ్యి చర్చికి అయితే బయలుదేరుతాము. వచ్చినాకైతే చూద్దాం టైం ఎంత అవుతుందా ఏంటనేది. మా బో ఎక్స్పెక్ట్ చూడు తెలుసు. మమ్మల్ని వదిలిపెట్టద్దురా. బెల్ట్ చెప్పులు వేసుకోకూడదు. నువ్వు వేసుకో, బెల్ట్ చెప్పులు వేసుకుంటే. மேலும் கிறிஸ்து உங்களில் இருந்தால் சரீரமானது பாவத்தின் நிமித்தம் மரித்ததாயும் ஆவியானது நீதி நிமித்தம் ஆமென் மகிமை நம்பிக்கை இருக்கிறார். இரண்டாவது உயிர்ப்பிக்கும் வல்லமையா எனக்குள்ள இருக்கிறார். ஆமென் சொல்லலாமா? என்னத்தை உயிர்ப்பிச்சார்? முன்னே எனக்கு நன்மை செய்வதற்கு பலன் இல்லை. எப்போ ஆண்டவரை ஏற்றுக்கொள்வதற்கு முன்பதாக என்னிலே நன்மை செய்வதற்கு எங்க வாசிக்கிறீங்க? அதுக்கு முன்னாள் இடத்துல வாசிக்கிறீங்க. நன்மை செய்ய வேண்டும் என்ற விருப்பம் என்னிடத்தில் இருக்கிறது. ஆனா நன்மை செய்ய என்னிடத்தில் என்ன இல்லை, பலன் இல்லாதபடியினால்